నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ బడ్జెట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అట్టహాసంగా పాకల బీచ్ ఫెస్టివల్ ప్రారంభం. సముద్ర తీరంలో ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, సందర్శకులు. పాకల బీచ్ ఫెస్టివల్ కు విచ్చేసిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు జనసేన నాయకులు ఘన స్వాగతం. బీచ్ ఫెస్టివల్ చరిత్రలో నిలిచిపోతుందన్న మంత్రి. ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టగా వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. తొలుత బడ్జెట్ ప్రతులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అందజేశారు. 2026-27 వార్షిక బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పం లాంటిదని పేర్కొన్నారు. రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు, మూలధన వ్యయం 53,915 కోట్లు, రెవెన్యూ లోటు 22,002 కోట్లు, ద్రవ్య లోటు 75,868 కోట్లుగా ప్రకటించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు, విద్యుత్ రంగానికి 13,934 కోట్లు, రోడ్లు, పోర్ట్, ఎయిర్పోర్ట్లకు 13,546 కోట్లు, పరిశ్రమలకు 3,161 కోట్లు, సర్దుబాటు నిధి 1,500 కోట్లు, విబిజీ ఇరామ్ జీకి 8,365 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి 5,451 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు 4,000 కోట్లు, జల్ జీవన్కు 4,000 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్కు 1,037 కోట్లు, విశాఖ ఆర్థిక ప్రాంతానికి 28,000 కోట్లు. ఈ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి 10 జిల్లాలు, 9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు 30,000 కోట్లు, ప్రతి జిల్లాకు ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్, పాఠశాల విద్యాశాఖ 32,308 కోట్లు, పంచాయతీరాజ్ 22,942 కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగాలు 13,598 కోట్లు, అన్నదాత సుఖీభవకు 6,660 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 6,105 కోట్లు, హోంశాఖకు 9,165 కోట్లు, మున్సిపల్ శాఖకు 14,539 కోట్లు, జల వనరుల శాఖ 18,224 కోట్లు, హాస్టళ్లు, గురుకులాలకు 300 కోట్లు, విద్యార్థుల ఉపకార వేతనాలకు 3,836 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం 2,161 కోట్లు, ఎన్టీఆర్ భరోసాకు 27,719 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను ఈ గౌరవ సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. ఈ బడ్జెట్ ఒట్టి జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదు, 5 కోట్ల రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్ ఇది. మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు, ఇది అంకెలకు అతీతం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాల్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలన్న మా దృఢ సంకల్పాన్ని బలంగా చాటి చెప్పే ఒక ప్రకటన. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని యువ పట్టభద్రులకు గుండె నిబ్బరాన్నిచ్చేది, భవిష్యత్తుపై కొండంత ఆశతో కుటుంబాన్ని నడిపిస్తున్న నెల్లూరు గృహిణికి భరోసానిచ్చేది, కోస్తాలోని మహిళా పారిశ్రామికవేత్తలతో స్ఫూర్తిని నింపేది. దీనిలో ప్రతిపాదించే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను సాకారం చేసేందుకు ఉద్దేశించింది. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం, అపసవ్య విధానాలు, పాలకుల అసమర్థత రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేశాయి. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వసనీయ భాగస్వామ్య సహకారం మరింత ఉత్సాహంతో లక్ష్యాన్ని చేరేలా ప్రేరణనిస్తాయి. ఆ నాయకులిచ్చే స్ఫూర్తి మనల్ని మెరుగైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. ప్రజలు వేసే
ప్రతి ఓటులో వారి ఆశలు ఆకాంక్షలు నిక్షిప్తమై ఉంటాయి. ప్రతి ఓటు వెనుక ప్రజల ఆకాంక్షల్ని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. వాటిని సాకారం చేసేందుకు ప్రతిరోజు ప్రతి క్షణం మనం కృషి చేయాలి. పరిపాలన అంటే అధికారం చెలాయించడం కాదు, ప్రజలకు సేవ చేయడం. ఈ బడ్జెట్ను మనం దీని పరిణామాన్ని బట్టి కాకుండా ఎంత నిబద్ధతతో దీన్ని అమలు చేశామన్న దాన్ని బట్టి చూడాలి. దీనిలో చేసిన ప్రకటనల్ని బట్టి కాకుండా అవి ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయన్న దాన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మాపై ఉంచిన అచంచల విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. దేశానికి ఆహార భద్రతను అందిస్తూ అహర్నిశలు శ్రమించే రైతన్నలకు హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తూ మూడవసారి వ్యవసాయ బడ్జెట్ను ఈ గౌరవ సభలో ప్రవేశపెట్టే అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వ్యవసాయ ప్రధానమైన మన రాష్ట్రంలో 62% జనాభా వ్యవసాయం అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూల స్తంభంగా నిలిచిన వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేసి రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయ అనుబంధ శాఖలు మరింత పురోగతి సాధిస్తున్నాయి. రాష్ట్ర సంస్కృతి, పర్యాటకం, సాహస క్రీడలు, తెలుగు వైభవాన్ని ప్రతిబింబించి బీచ్ ఫెస్టివల్ వేడుకకు పాకల సముద్ర తీరం వేదికగా మారింది. ఉమ్మడి జిల్లాలో ప్రప్రథమంగా సువిశాలమైన తీర ప్రాంతం, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నిలయమైన పాకల తీరంలో మారిటైమ్ బోర్డ్, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్ను కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పనా కుమారి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్రతో కలిసి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు బెలూన్లు వదిలి బీచ్ ఫెస్టివల్ వేడుక ప్రారంభోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలుగు సంస్కృతి, సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక కార్నివాల్స్తో పాటు కొమ్ము, కొయ్య, గుళ్ళ, దింస, కాళిక, పులి వేషాలు, కోలాట, నృత్య ప్రదర్శనలు అలరించాయి. పాకలలోని దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం బీచ్ ఫెస్టివల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రఖ్యాతి గడించిన వస్తువుల అమ్మకాలకు సంబంధించిన స్టాల్స్ను ప్రారంభించారు. క్రీడా పోటీల ప్రారంభంలో కలెక్టర్ జాతీయ జెండా ఆవిష్కరించగా బీచ్ ఫెస్టివల్ పతాకాన్ని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. హెలిప్యాడ్, హెలీ రైడ్ ప్రారంభించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, వడా చైర్మన్ షేక్ రియాజ్ హెలికాప్టర్లో పాకల తీర ప్రాంత అందాలను వీక్షణంగా వీక్షించారు. స్పీడ్ బోట్, వాటర్ గేమ్స్ ఉల్లాసంగా పాల్గొని సందర్శకులను ఉత్సాహపరిచారు. తీరం వెంట హార్స్ రైడింగ్ చేశారు. పలువురు కొండేపి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు తాతా ప్రసాద్, బెల్లం సత్యం, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఓకే సార్ ఓకే సార్ 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 ఆదర్శ పాలకుడు దామోదరం సంజీవయ్య అని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఉన్న విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ రాజాబాబు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ ముత్పవరపు సుచిత్ర, షెడ్యూల్ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. నిబద్ధత కలిగిన దామోదరం సంజీవయ్య ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని మాగుంట ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా నిస్వార్థంగా సేవలందించి 52 మృతి చెందడం తీరని లోటన్నారు. మనిషి ఎదగడానికి పేదరికం అడ్డు కాదనేందుకు దామోదరం సంజీవయ్య నిదర్శనమని కలెక్టర్ రాజాబాబు అన్నారు. దామోదరం సంజీవయ్య 8 కిలోమీటర్లు నడుచుకొని వెళ్లి చదువుకున్నారని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు అన్నారు. వృద్ధాప్య పింఛన్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. 6 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారన్నారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ, డిఆర్ఓ చినవోబులేసు, సంజీవయ్య విగ్రహ వ్యవస్థాపకులు యాదాల అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎదగడానికి కారణం కాదు అనేది ఆయన జీవితం ద్వారా మనకి తెలిసింది. సో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా చదువు అనేది ఉంటే ఒక మనిషి ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాడు. దానికి మన సంజీవయ్య గారు ఉదాహరణ. ఆయన ముఖ్యమంత్రి అంటే ఒక చిన్న కుటుంబంలో పుట్టి తర్వాత 4 సంవత్సరాలు ఆయన పుట్టిన 3 నెలలకే తండ్రి చనిపోయినప్పటికీ కూడా ఆ తల్లి కష్టపడి చదివించి పశువులు కాసుకునే పరిస్థితి ఆయనకు వచ్చినప్పుడు తర్వాత నెమ్మదిగా వాళ్ళ అన్నయ్య గారి సహాయంతో చదువుకొని నెమ్మదిగా అంచెలంచెలుగా ఎస్ఎల్సీ పాస్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ చేసి తర్వాత లా చేసి అనేక రకాలైనటువంటి పదవుల్ని తర్వాత సబ్సిక్వెంట్గా చేసి ఒక్కసారి ఒక డిఫరెన్స్ వచ్చిందని చెప్పేసి ఆ పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి సామాన్యమైన జీవితం గడిపినటువంటి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. తొలి దళిత ముఖ్యమంత్రిగా దామోదర సంజీవ్ గారు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈయన కర్నూలు జిల్లా పెద్దపాడు అనే గ్రామంలో జన్మించారు. ఇలా తండ్రి 3 నెలలు ఇతను పుట్టిన 3 నెలలు చనిపోయాడు. ఇతను 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకున్నాడు. తర్వాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1952లో ఎమ్మెల్యే చేశాడు. తర్వాత 60వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా అయ్యాడు. తర్వాత ఈయన ఎంత ఇదంటే వాళ్ళ తల్లికి
పెన్షన్ ఇచ్చాడు. వాళ్ళకి 100 రూపాయలు ఇస్తే నువ్వు నాకు ముఖ్యమంత్రి కాబట్టి నా కొడుకు నాకు ఇచ్చావు. మిగతా ఆడవాళ్ళు తల్లిదండ్రులు ముసలోళ్ళు వాళ్ళు ఊరు చూస్తారంటే మొట్టమొదటిగా వృద్ధాప్య పెన్షన్ ప్రవేశపెట్టింది మన ముఖ్యమంత్రి దామోదర సంజీవ్ గారు. అదేవిధంగా 6 లక్షల ఎకరాలు భూమిని పంపిణీ చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఈయన 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్గా రాష్ట్ర బడ్జెట్ ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఇది గణాంకాల పుస్తకం కాదు, అంకెల గారడి అంతకంటే కాదు, కోట్లాది మంది జీవితాలలో మార్పు తీసుకువచ్చే విజన్ డాక్యుమెంట్ అని కొనియాడారు. మాటల కోసం కాకుండా ప్రగతి కోసం రూపొందించబడిన బడ్జెట్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దిశను చూపే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ను కూటమి ప్రభుత్వం రూపొందించిందని దామచర్ల ప్రశంసించారు. సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్లో 18,224 కోట్లు కేటాయించడం జరిగిందని, గత ఏడాదితో పోల్చుకుంటే 4,000 కోట్లు అధికంగా కేటాయింపులు జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, విజన్ 2047 లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు దోహదపడుతుందని దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలు రామ్నగర్లోని కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జిల్లాలోని ప్రజాప్రతినిధులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అల్పాహార విందులో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పాకల బీచ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చిన ఆయనకు రవిప్రియ మాల్ వద్ద జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రంలో ఒక పెద్ద పండుగ వాతావరణంలో పాకల బీచ్ ఫెస్టివల్ జరుగుతుందని మంత్రి అన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో భాగంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, 2 రోజుల పాటు జరిగే పాకల బీచ్ ఫెస్టివల్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బీచ్ ఫెస్టివల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జనసేన నాయకులు కంది రవిశంకర్, కాసాని వాసు, సుంకర సాయిబాబా, చిట్టెం ప్రసాద్, పర్వతిరెడ్డి కిషోర్, కళ్యాణ్ ముత్యాల, పిల్లి రాజేష్, పల్లా ప్రమీల, బొందిల శ్రీదేవి, ముంతాజ్, కాపునాడు నాయకులు మల్లికార్జునరావు, దాసరి పిచ్చయ్య, బండారు సురేష్, కొల్లా నారాయణ తదితరులు పాల్గొన్నారు. బాబు వెనకడమ్మా. మేడం మీరు కూర్చుని మేడం మీరు లేరు అడిగాలి మీరు సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క ఫోటోలు వెళ్ళి ఇస్తారు చెప్పండి
ఫోన్ పక్క పెట్టా ఇదిగో బ్రదరు ఫోటోలు ఇస్తారేడా ఇస్తారు నీట్గా కట్టొద్దు లోగోలు కింద ఉంది అన్న ఇదిగో లోగోలు ఏడా ఉన్నాయి వెళ్తాడు కొద్దిసేపు అబ్బా సెల్ ఫోన్ ఆపమని అతను ఎవరు జరగమను సార్ ఓకే ఓకే సార్ మా నాయకులు రవిశంకర్ గారు జనసేన పార్టీ కీలక నేత ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఆఫీసులో జన సైనికులందరినీ కలిసి వీర మహిళలందరినీ కలిసి కాసేపు ముచ్చటించి వెళ్ళడానికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నటువంటి మా రవిశంకర్కి అదేవిధంగా ఇతర నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనల్ని పాటిస్తూ అనేక కార్యక్రమాలను చేపడతా ఉన్నాం. గడిచిన 18-19 నెలల కాలంలోనే రమారమి 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురావడం జరిగింది. దాని ద్వారా రమారమి 1,22,000 మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం జరుగుతూ ఉంది. అందులో ఒక 6,000 చిల్లర కోట్ల పెట్టుబడులతోటి కార్యక్రమాలు మొదలైనవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా మిగతావి కూడా ప్రారంభించుకుంటాం. ఇలాంటి సందర్భంలో రాష్ట్రం మొత్తం కూడా పర్యాటక బ్రాండ్ ఇమేజ్ని పెంచేందుకు గాను అన్ని మూలలా కూడా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ ఉత్సవాల్లో భాగంగానే పాకల్లో కూడా ఉత్సవం నిర్వహిస్తున్నారు 2 రోజుల పాటు ఇవాళ రేపు. దాంట్లో పాల్గొనడానికి రావడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చే ముందు ప్రతి చోటకి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాలనేటువంటిది ఒక రూల్గా పెట్టుకున్నాం. అలాంటిది ఇవాళ అనుకోని విధంగా తప్పనిసరిగా ఇక్కడ ఆఫీస్కి రావటం, మన రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందరం కలిసి జనసేన పార్టీని బలోపేతం చేద్దామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మెడికల్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ధర్నా చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో పెరిగిపోయిన మెడికల్ మాఫియాను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దానివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించారు. మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్వహణను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టారని, దీనివల్ల పేదలకు వైద్యం అందదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. సిపిఐ నాయకులు వెంకట్రావు, ఉప్పుటూరి ప్రకాశరావు, కొత్తకోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకించండి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను, వ్యతిరేకించండి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అరికట్టాలి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానం పీపీపీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం జరుగుతుంది. ఈరోజు మెడికల్ మాఫియా, ఈరోజు మందులు గుజరాత్ నుంచి లేకపోతే మధ్యప్రదేశ్ నుంచి ఇతర రాజస్థాన్ నుంచి ₹1,00,000 మెడికల్ మందులు కొంటే ఆ మందులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల రూపాయలకు అమ్ముతున్నారు. ఇటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు జనరిక్ పేరుతోటి పెద్ద ఎత్తున మెడికల్ దోపిడీ జరుగుతుంది. ఫార్మా దోపిడీ ఎక్కువగా ఉన్నది. అలాగే ఫార్మసిస్టులకు సంబంధించి ప్రజలను దోచుకునే పనిలో ఉన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్
ఈరోజు తీవ్రంగా రోజువారీ దోపిడీకి ప్రజల్ని దోపిడీకి గురి చేస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం దీని మీద నియంత్రణ విధించాలి. అలాగే మెడికల్ కౌన్సిల్ మొత్తం మీద అజమాయిషీ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఈ ఉద్యమం ఇది ఆరంభం. మరి పెద్ద ఎత్తున మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం భవిష్యత్తులో జరగబోతున్నది. ఈ జరిగే ఉద్యమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకానికి పర్యాటక రంగానికి ఒక గుర్తింపు తెచ్చేలా ఉమ్మడి ప్రకాశం జిల్లా పాకల సముద్ర తీరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేలా తీర్చిదిద్దడం జరుగుతుందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. పాకల సముద్ర తీరంలో పర్యాటక శాఖ, మారిటైమ్ బోర్డు సంయుక్తంగా ఈ 2 రోజుల పాటు నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్ను కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పనా కుమారి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి ప్రారంభించిన అనంతరం మీడియాతో ఎంపీ మాట్లాడారు. మహాశివరాత్రి సందర్భంగా 2 రోజుల పాటు జిల్లాలో నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్కు అనువైన సువిశాలమైన ప్రాంతాన్ని ఎంపిక చేయటం అభినందనీయమని ఎంపీ అన్నారు. సహజంగా బీచ్ ఫెస్టివల్లో విశాఖపట్నం, గోవా ప్రాంతాల్లో జరుగుతాయని, వాటికి సమాన స్థాయిలో పాకల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు సక్రమంగా సజావుగా చేశారన్నారు. 2014-19 తెలుగుదేశం పాలనలో పాకల బీచ్ అభివృద్ధికి 4 కోట్లు కేటాయించడం జరిగిందని, తర్వాత వచ్చిన ప్రభుత్వం పనులు జరగకుండానే నిలిపివేశారని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమైన పాకల బీచ్ ఫెస్టివల్ తక్కువ సమయంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతున్నామని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెర్ల సత్య అన్నారు. రాబోయే రోజుల్లో పాకల తీరం ఒక పెద్ద పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అన్ని వసతులు సమకూర్చాలనే ఉద్దేశంతో మన పాకల మన బీచ్ అనే కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుందన్నారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర తదితరులు పాల్గొన్నారు. 50,000 మంది, రేపు ఒక 50,000 మంది ఇక్కడ చూసిన తర్వాత ఇంకా పెరుగుతారనేది నమ్మకం ఏర్పడింది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఒక బీచ్ ఫెస్టివల్కి రావాల్సింది అంటే మనకు ఆంధ్ర ప్రాంతాల్లో విశాఖపట్నంలో జరుపుకుంటూ వస్తుంటాం, దూర ప్రాంతాల్లో అయితే గోవాలోకి వెళ్తుంటా ఉన్నప్పుడు బీచ్ ఫెస్టివల్స్ అనేది ప్రముఖంగా వాటన్నిటికీ ఈక్వల్గా వచ్చేటట్టుగా ఈరోజు పాకల బీచ్ ఫెస్టివల్ అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్గా కూడా జరిపించారు వారు. దానికి కలెక్టర్ గారు ముఖ్యంగా రాజాబాబు గారు, జాయింట్ కలెక్టర్ గారు కల్పనా కుమారి గారు, ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు కూడా, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బీచ్ ఫెస్టివల్ని సక్సెస్ చేయాలనేది ఒక కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ టుడే, ఇప్పుడు మార్నింగే మనం ప్రారంభం చేస్తున్నప్పుడే వేలాది మంది టూరిస్ట్ ఇక్కడికి రావటం అనేది ఉంది. ఇక్కడ మనం చూసాం హెలికాప్టర్ రైడ్ అనేది ఈ ప్రాంతాల్లో ఎక్కువ రేట్ అనేది పెట్టలేదు. దాదాపు ఒక 4,000 రూపాయలతో 5 మంది ప్రయాణికులు కూడా ఒక ట్రిప్ వేసుకొచ్చేదాని కొరకు పెట్టడం అనేది, దానికి ప్రత్యేకంగా సోదరులు దామచెర్ల సత్య గారిని, అదేవిధంగా మన నూకసాని బాలాజీ గారిని ఇద్దరిని కూడా ప్రశంసించవచ్చు విషయం. అంటే గ్రామాల్లో చూసుకున్నప్పుడు మనం హెలికాప్టరు, ఎయిర్ క్రాఫ్ట్, విమానాలు అవన్నీ కూడా దూరం నుంచి చూసి ఆనందపడేది. ఇది కొంత ఎక్కువ ఖర్చులు అనేది లేదు కాబట్టి తక్కువ ఖర్చుతోనే చూడటం అనేది ఒక కొత్త అట్రాక్షన్. అదేవిధంగా వచ్చినప్పుడు రిసెప్షన్లో ఫోక్ సాంగ్స్ మన డైరెక్టర్ కల్చర్ గారు మల్లికార్జున గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న ఫోక్ సాంగ్స్ అనే ఫోక్ డాన్సర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి చాలా చక్కగా కూడా చూపించారు. అందరూ ఎక్సలెంట్ ప్లానింగ్. ఏ చెప్పుకున్నా కూడా సత్య గారి ముందు నుంచి ఒక మంచి ఈవెంట్ మేనేజర్ కూడా. ఒక పెద్ద ఇంత మెగా ఈవెంట్ అవడానికి కారణం మన ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మన స్థానిక మంత్రివర్యులు స్వామి గారు కానీ, మన టూరిజం చైర్మన్ బాలాజీ గారు, మన ఎంపీ మాగుంట గారు, జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు అందరూ ఒక చిన్న తక్కువ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేసి ఈ ప్రాంతం మన పాకల మన ప్రకాశం అనే ఒక నినాదంతో ఈ యొక్క ఆలోచన మొదలై
ఈరోజు ప్రకాశం జిల్లాకి ఒక అద్భుతమైన టూరిజం స్పాట్గా ఇది రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందబోతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు చూసుకుంటే మన పొద్దున్నే ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేత ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మన ఈ యొక్క ఈవెంటు అద్భుతంగా ప్రారంభించాం. ప్రజలు కూడా చాలా అద్భుతంగా ఎక్కువ మంది కూడా వచ్చేదానికి వసతులు కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. వనరులు కనుక ఇలాగే మనం కోఆపరేట్ చేయగలిగితే తప్పకుండా మన బీచ్ ఫెస్టివల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నాకు సొంత మండలం సింగరాయకొండ, పక్కనే నా గ్రామం బింగినపల్లి. పాకలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన విలేజ్. ఈ గ్రామంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిగా, వారి ప్రేరణగా, వారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయాలనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేయడంతో పాటు టూరిజంను కూడా ముందు పెద్ద స్థాయిలో నిలపాలి. ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాదు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, సంతోషకరమైన పరిస్థితులను కల్పించి ప్రజలందరినీ ఆనందాల్లో ఉంచాలనేటువంటి ఆలోచనతో అన్ని ఇజాలు అంతర్ధానమై పరిస్థితుల్లో టూరిజం ఒకటే ఫైనల్ ఇజం అని చెప్తూ ఆంధ్రప్రదేశ్ టూరిజం కొత్త పొంతలు తొక్కించడానికి ఒక టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజంలో ఇన్వెస్ట్ చేయడానికి, ఇన్వెస్టర్స్ని ప్రమోట్ చేయడానికి, ఇన్వెస్టర్స్ని బాగా రాబట్టడానికి అనేక పాలసీ రాయితీలు ఇచ్చి ఇవాళ 19,000 కోట్ల రూపాయలతో ఇటీవల వైజాగ్లో జరిగిన సమ్మిట్లో, సిఐఐ సమ్మిట్లో 19,000 కోట్ల రూపాయలతో ఎంఓయూలు చేయించుకోవడం కూడా జరిగింది. ఒంగోలు కర్నూలు రోడ్ శ్రీ గోవిందమాంబ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి 18వ వార్షిక కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. మఠం బజార్లో జరిగిన స్వామివారి కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు పేలప్రోలు రామకృష్ణ పరమహంస అలియాస్ బిర్లా ఆధ్వర్యంలో అర్చక స్వాములు ఏల్చూరి ప్రదీప్ శాస్త్రి, నల్లపాటి కుమారస్వామి కళ్యాణ క్రతువు జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు, ఉప్పులూరి చిన్నబ్రహ్మాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అనేటప్పుడు ఏదైనా లగ్న దోషాలు అనుకోండి, ఆ లగ్న దోషాలు కూడా తొమ్మిదేవ శరదశ్చర మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతున అంతే భద్రామి శుభగే త్వందేవ శరదాశ్చర.
ఒంగోలు కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుక కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 12వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 16వ తేదీ వరకు వైభవంగా కొనసాగనున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు శంకరమంచి రామకృష్ణ అర్చకత్వంలో రుద్రహోమం జరిపించారు. మహాశివరాత్రి నాడు పరమేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. మహాశివరాత్రి నాడు సర్వదర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులందరూ శివయ్య అనుగ్రహం పొందాలని కోరారు. ఒంగోలు కేశవస్వామిపేటలో వేయించేస్తున్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ ఆలయంలో అర్చక స్వామిని అయినటువంటి శంకరమంచి రామకృష్ణ నేను ఈ సంవత్సరం మహాశివరాత్రి విశేష పర్వదినం సందర్భంగా మన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో పాంచాన్నిక దీక్షగా అంటే 5 రోజులు కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. 12వ తారీఖు గురువారం, 13 శుక్రవారం, ఇవాళ 14 శనివారం. ఈ 3 రోజులు కూడా మొదటి రోజు శ్రీ లక్ష్మీ గణపతి హోమం, రెండో రోజు చండీ పరదేవత హోమం, ఈ రోజున రుద్రహోమం కార్యక్రమం చేశాం. అలాగనే ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకల్లా మంగళ వాయిద్యాలు, గోపూజ, మహాన్యాసపూర్వకంగా స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమాలు, ఈ 3 రోజులు హోమాలు, అలాగే సాయంత్రం పూట 6 గంటలకి ప్రదోషకాలార్చన, తీర్థప్రసాద వినియోగాలు కార్యక్రమం ఈ 3 రోజులు. తదుపరి ఆదివారం 15వ తారీఖున ప్రధానమైన ముఖ్యమైన రోజు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకి గణపతి పూజ మహాన్యాసపూర్వకంగా స్వామివారికి రుద్రాభిషేకం జరుగుతుంది. రుద్రాభిషేకం అయినాక స్వామివారికి అలంకారం చేసి సర్వదర్శనం ఏర్పాటు ఉంటుంది. శివరాత్రి కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కువగా స్వామివారి దర్శనార్థమై వస్తారు కాబట్టి ఆ రోజంతా కూడా స్వామివారి సర్వదర్శనమే ఉంటుంది. శివరాత్రి సందర్భంగా భక్తులందరికీ సౌకర్యంగా ఉండేందుకు దర్శనానికి క్యూ లైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ప్రశాంతిగా దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పని కోరుకుంటూ ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం చేయించగలమని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. టంగుటూరు శ్రీ అంగాళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి పూజ, లేదోటమ్మ అమ్మవారి గుడి దగ్గర నుండి శ్రీ అంగాళ పరమేశ్వరి అమ్మవారికి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు పురవీధుల్లో ఊరేగింపుగా తెచ్చి సమర్పించారు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కొలిచే శ్రీ అంగాళ పరమేశ్వరి అమ్మవారికి మంగళ స్నానాలు ఆచరింపచేసి ప్రత్యేక అలంకరణతో ధూప దీపాలతో భక్తులకు దర్శనం కల్పించారు.
పల్నాడు జిల్లా కోటప్పకొండ మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు ఒకరోజు ముందే పోటెత్తడంతో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ స్తంభించి కలెక్టర్ వాహనం నిలిచిపోయింది. గంటల తరబడి నిలిచిన ట్రాఫిక్ను పునరుద్ధరించిన అనంతరం కోటప్పకొండలో కలెక్టర్ కృతికా శుక్లా ఏర్పాట్లను పరిశీలించి దేవాదాయ శాఖ అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 71వ వార్షిక తిరునాళ్ల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో భక్తుల నుండి పలు సూచనలు, సలహాలు స్వీకరించారు. ధర్మకర్తలి మండలి చైర్మన్ చుండూరి మురళి, ఈవో తిమ్మానాయుడు సభ్యులు పాల్గొన్నారు. స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 39,17,645 వచ్చినట్లు ఈవో తెలిపారు. హుండీ లెక్కింపులో శ్రీచక్ర సహిత వాసవి వనితా క్లబ్ సభ్యులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 28 నుండి మార్చి 2వ తేదీ వరకు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి దేవస్థానం మరియు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ అద్దంకి మండలం ప్రకాశం జిల్లా 70వ వార్షికోత్సవ తిరునాళ్ళ మహోత్సవం 28/2/2026 శనివారం రోజు ప్రారంభమవుతుంది. అలాగే 2/3/2026 రోజు వరకు 2/3/2026 తిరునాళ్ళ కార్యక్రమాలు, ఈ 3 రోజుల కార్యక్రమాలు జరుగుతాయి. 28, 1, 2 ఈ 3 రోజులు తిరునాళ్ళ కార్యక్రమాలు జరుగుతాయి. 28వ తారీఖు ఉదయం 9 గంటలకు ధ్వజారోహణం, అలాగే జ్యోతి ప్రజలన, పట్టు వస్త్రాలు మన మినిస్టర్ గడ్డిపాటి రవికుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ శాఖ మంత్రి గారితే సాయంకాలం 5 గంటలకి పట్టు వస్త్రాల హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీ లెక్కింపు 76 రోజులకి సంబంధించినది. ఈ 76 రోజులకు గాను స్వామివారికి భక్తులు సమర్పించినటువంటి కానుకల రూపంలో వచ్చిన డబ్బు 30,40,61,065 రూపాయలు వచ్చింది. గతంలో హుండీ తెచ్చినప్పుడు 39,60,60,000 రూపాయలు వచ్చినది. వీటిని అన్నిటినీ కూడా వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో లెక్కింపు జరిగినది. అదేవిధంగా వచ్చే నెల మార్చి 2వ తారీఖు స్వామివారి వార్షిక తిరునాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి మార్చి 2వ తారీఖు వరకు సింగరకొండ తిరునాళ్ళు నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా మార్చి 2వ తారీఖున సింగరకొండ తిరునాళ్ళు అయిపోయిన తదుపరి మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 6 గంటలకి స్వామివారి దేవస్థానాన్ని మూసివేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు గమనించవలసింది. పిడుగురాళ్ల నుండి అద్దంకి, మద్దిపాడు, ఒంగోలు మీదుగా రైల్వే లైన్ను నిర్మించాలని కోరుతూ రైల్వే సాధన కమిటీ సభ్యులు అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయకుమార్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, తేనేటి కృష్ణ ప్రసాదులను కలిసి వినతి పత్రాలు అందజేశామన్నారు. అద్దంకి భవానీ సెంటర్లో 1000 స్తంభాల దేవాలయం నుంచి రైల్వే సాధనా కమిటీ సభ్యులు కాలినడకన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి పాదాల చెంత రైల్వే లైన్ వినతి పత్రం సమర్పించారు. చీమకుర్తి మండలం రామతీర్థం
శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ఈవో రజనీ కుమారి ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేశారు. మోక్ష రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం రామతీర్థం నందు 15వ తారీఖు 16వ తారీఖు 15వ తారీఖు వచ్చి శివరాత్రి సందర్భంగా అభిషేకాలు, గణపతి పూజ, అభిషేకాలు వగైరాలు మొత్తం జరుగుతాయి. తర్వాత 16వ తారీఖు కళ్యాణం జరుగుతుంది. దాదాపు ఒక 15,000 నుండి 20,000 మంది భక్తులు వస్తారని అంచనా వేయుచున్నాము. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు దేవస్థానం తరపున చేయవలసిన అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. అంతేకాకుండా మాఘమాసం చివరి శనివారం కావడంతో సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకొని పొంగళ్లు పెట్టుకున్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 71వ వార్షిక తిరునాళ్ల ఉత్సవాలు ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు జరుగుతాయని వేద పండితులు వంగల హరిశంకరరావు తెలిపారు. వాహన దేవత సుఖ ప్రయాసి స్వామి దేవత కొంచెం అట్లేనమ్మా అట్లే అట్లే బాయ్ బాబు అట్లే చెప్పుడు స్టాండ్లోనే పెట్టాలి. వాహనాల దగ్గర, మండపం దగ్గర, బొమ్మల చెప్పుడు స్టాండ్లోనే చెప్పులు పెట్టాలి. ఈ లగేజ్ చెప్పుడు స్టాండ్లో పెట్టుకోవాలి. చెప్పుడు స్టాండ్లోనే పెట్టాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఏపీ బడ్జెట్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అట్టహాసంగా పాకల బీచ్ ఫెస్టివల్ ప్రారంభం. సముద్ర తీరంలో ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, సందర్శకులు. పాకల బీచ్ ఫెస్టివల్ కు విచ్చేసిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు జనసేన నాయకులు ఘన స్వాగతం. బీచ్ ఫెస్టివల్ చరిత్రలో నిలిచిపోతుందన్న మంత్రి. డి న్యూస్లో నేటి మాట. ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు పరాయి వాళ్ళవుతుంటే ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.